హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ డెఫినేషన్స్ సిరీస్లో భాగంగా మనము ఈ వీడియోలో కంపోనెంట్ కంపోజిషన్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుంటాము. వాట్ ఈజ్ కంపోనెంట్ కంపోజిషన్? Component composition is a reactor pattern where you combine multiple smaller components inside a parent component to build complex UIs. కంపోనెంట్ అంటే ఏంటో మనకు తెలుసు, అంత ముందు వీడియోలో మనము నేర్చుకున్నాం. కంపోనెంట్ అంటే ఒక పీస్ ఆఫ్ కోడ్, అంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్. దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక బ్లాక్లో పెట్టేసి మనము దాన్ని ఏం చేస్తాము, మనకు ఎక్కడైతే కావాలో అక్కడ మనం యూజ్ చేసుకుంటాము. కంపోనెంట్ కంపోజిషన్ అంటే మల్టిపుల్ స్మాల్ కంపోనెంట్స్, అంటే మల్టిపుల్ బ్లాక్స్ని, మల్టిపుల్ పీస్ ఆఫ్ కంపోనెంట్స్ని, అంటే మల్టిపుల్ పీస్ ఆఫ్ బ్లాక్స్ని ఏం చేస్తామంటే మనము ఒక మెయిన్ కంపోనెంట్, అంటే ఒక పేరెంట్, మనకి ఒక పేరెంట్ కంపోనెంట్. అంటే పేరెంట్ కంపోనెంట్ ఏంటి, మనము ఏదైతే కంపోనెంట్స్ని, ఏదైతే బ్లాక్స్ని మనము వేరే కంపోనెంట్ లోపల కాల్ చేస్తామో దాన్ని ఏమంటారంటే, ఏదైతే కాల్ చేస్తున్నామో దాన్ని చైల్డ్ కంపోనెంట్స్ అంటారు. మనము ఎక్కడైతే పెడుతున్నామో వాటిని, ఎక్కడైతే కాల్ చేస్తున్నామో వాటిని మెయిన్ కంపోనెంట్స్, అంటే పేరెంట్ కంపోనెంట్స్ అంటాము. అంటే మనకి చిన్న చిన్న కంపోనెంట్స్ అన్ని కూడా ఏం చేస్తామంటే ఒక పెద్ద కంపోనెంట్లోకి, ఒక సపరేట్ కంపోనెంట్లోకి మనం ఏం చేస్తామంటే కాల్ చేస్తాం, ఇంపోర్ట్ చేస్తాం. ఇలాగ చేయడాన్ని ఏమంటారు అంటే కంపోనెంట్ కంపోజిషన్. చిన్న మనకి ఒక నెలలో చెప్పాలంటే ఏంటంటే కంపోనెంట్స్ యొక్క కలయిక, కంపోనెంట్స్ యొక్క మిక్సింగ్ అనమాట. ఒక టూ కంటే ఎక్కువ మల్టిపుల్ కంపోనెంట్స్ని ఒక కంపోనెంట్ లోపల పెట్టేసి మనము కాల్ చేయడాన్ని కంపోనెంట్ కంపోజిషన్ చెప్పేసి అంటారు అనమాట. అయితే ఇది మనకి ఎందుకు మనం అలా చేస్తామంటే, మనకి ఎక్కువ ఫంక్షనాలిటీ, అంటే పెద్ద ఒక పేజ్ ఉంది, హోమ్ పేజ్ ఉంది. హోమ్ పేజ్ లోపల మనకి ఏం చేస్తాము, ఒక హెడర్ కంపోనెంట్, ఒక ఫుటర్ కంపోనెంట్, ఒక నావిగేషన్ కంపోనెంట్, ఇలా డిఫరెంట్, ఒక హీరో ఇమేజ్ కంపోనెంట్, ఒక కంపోనెంట్, మన బ్లాక్స్ ఉంటాయి మనకి మెయిన్ హోమ్ పేజ్లో. ల్యాండింగ్ పేజ్లో ఏమేమి ఉంటాయి అంటే ఫ్యూచర్ సంబంధించింది, అబౌట్ సంబంధించి, ఇలా ఎఫ్ఏక్యూ సంబంధించి మనకి బ్లాక్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క బ్లాక్ని ఒక్కొక్క కంపోనెంట్ లోపల మనము పెట్టేసి ఏం చేస్తామంటే వాటన్నిటిని ఒక కంపోనెంట్లో కాల్ చేస్తాం. ఇది రియాక్ట్ యొక్క మెయిన్ ఫీచర్ అనమాట. రియాక్ట్ యొక్క మెయిన్ ఫీచర్ ఇది కంపోనెంట్ కంపోజిషన్ అనమాట. అయితే వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ కంపోనెంట్ కంపోజిషన్ చూసినట్టయితే, బ్రేక్స్ యూఐ ఇంటూ రీయూజబుల్ కంపోనెంట్స్ లైక్ లోగో బ్లాక్స్. ఏం చేస్తుంది కంపోనెంట్ కంపోజిషన్ అనేది? దీని యొక్క ముఖ్య ఫీచర్ ఏంటంటే కంపోనెంట్స్ని మనము రీయూజబుల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంటుంది. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒక హోమ్ పేజ్ తీసుకున్నాము. ఒక హోమ్ పేజ్ లోపల మనకి ఏముంటుంది, హెడర్ ఉంటుంది, ఫుటర్ ఉంటుంది, నావిగేషన్ ఉంటుంది, హీరో బ్లాక్ ఉంటుంది, మనకి మిగతా బ్లాక్స్ సెక్షన్స్ అన్నీ ఉంటాయి కదా, 4-5 సెక్షన్స్ ఉంటాయి. హెడర్ ఉంది, హెడర్ లోపల మనకి లోగో ఉంటుంది, మళ్ళీ నావిగేషన్ ఉంటుంది. అంటే ఒక హెడర్ కంపోనెంట్ ఉంటుంది, దాని లోపల మన లోగో కంపోనెంట్ సపరేట్గా ఉంటుంది, మళ్ళీ నావిగేషన్ కంపోనెంట్ సపరేట్గా ఉంటుంది. ఇలాగే ఒక రీయూజబుల్, అంటే మన దీన్ని ఎక్కడ పెడితే అక్కడ మనం ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు కదా. ఇలాగ మనం చేసుకోవటం రీయూజబుల్ కంపోనెంట్స్కి చిన్న స్మాల్ పార్ట్స్గా మనం డివైడ్ చేయడానికి ఇది బాగా పనికొస్తుంది అనమాట. ప్రమోట్స్ కోడ్ రీయూజబిలిటీ అంటే రీయూజబిలిటీ చేస్తున్నాం మనం. ఎక్కడ కావాలో అక్కడ మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి రీయూజబిలిటీ అనేది మెయిన్ ఫ్యూచర్ అనమాట రియాక్ట్ది. రీడబిలిటీ కూడా ఎక్కువ, అంటే మనకి ఏమైనా చేంజ్ చేయాలా, ఏమైనా అప్డేట్ చేయాలా, ఏమన్నా మనం ఎడిట్ చేయాలా అంటే ఆ కంపోనెంట్లో ఏమంటే మనకి ఆ చిన్న కంపోనెంట్ కాబట్టి డైరెక్ట్ అక్కడికి వెళ్ళేస్తాము, అక్కడ చేంజ్ చేస్తాము, అయిపోతుంది. అక్కడికి ఏం చేస్తే ఏమవుతుందంటే అది ఎన్ని చోట్ల మనం ఏ ఏరియాలో మనం వాడామో అన్ని చోట్ల కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. దట్ ఈజ్ రీడబిలిటీ అనమాట. అవాయిడ్ ప్రాప్ డ్రిల్లింగ్ విత్ టెక్నిక్స్ లైక్ చిల్డ్రన్ ఆర్ స్వర్డ్స్. ప్రాప్ డ్రిల్లింగ్ అనేది మీకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇది ప్రాప్స్లో మనకి వస్తుంది. ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ఏం లేదు, ఒక కంపోనెంట్ మనకి ఒక ప్రాప్స్ని అంటే మనకి ప్రాప్స్ అంటే ఏం లేదు, జస్ట్ డేటాని ఒక కంపోనెంట్ నుంచి వేరే కంపోనెంట్కి మనం మూవ్ చేస్తూ ఉంటాం, ట్రాన్స్ఫర్ చేస్తుంటాం అనమాట. దీన్ని ఇలా చేయడానికి మనకి ప్రాప్స్ యూజ్ చేస్తాం అనమాట. అది నెక్స్ట్ వీడియోలో మనకి వస్తుంది అనమాట కాన్సెప్ట్. అయితే ఇలాగ మనం ఒక కంపోనెంట్ నుంచి ఒక కంపోనెంట్ డేటాని మనము పాస్ చేయడానికి ఇది ఏం చేస్తుంది, కంపోనెంట్ కంపోజిషన్ అనేది మనకి ఈజీగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం కంపోనెంట్ లోపల మల్టిపుల్ కంపోనెంట్స్ ఉంటాయి. అంటే పైన మనం పేరెంట్ కంపోనెంట్ లోపల ఉన్న డేటాని అక్కడ ఉన్నదాన్ని ఏం చేస్తామంటే దాని లోపల ఏవైతే ఉన్నాయో చైల్డ్ కంపోనెంట్స్, ఆ కంపోనెంట్లోకి మనం ఈజీగా పాస్ చేయొచ్చు అనమాట. ఇలాగా అంటే అది ఏంటంటే ఈజీగా పాస్ చేయొచ్చు. ప్లస్ ప్రాప్ డ్రిల్లింగ్ అంటే మనకి ఒక కంపోనెంట్ లోపల ఒక కంపోనెంట్, దాంట్లో ఇంకో కంపోనెంట్, దాంట్లో ఇంకో కంపోనెంట్, అంటే మనకి 4-5 కంపోనెంట్స్ ఇలాగా మనకి డేటా అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట. అది అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది.
ఎందుకంటే ఒక కంపోనెంట్ లోపల నుంచి మళ్ళీ 4, 5 కంపోనెంట్ లోపలికి వెళ్ళేటప్పటికి ఏమైందంటే మనకి ఏమన్నా చేంజ్ చేయాలంటే ప్రాబ్లమ్ అవుతది. ఏమైనా ఇష్యూ వస్తే దాన్ని డిబగ్ చేయాలంటే ప్రాబ్లమ్ ఉంటది. ఇలాంటి ఫీచర్‌ని ఏమంటారంటే పార్ట్ బిల్డింగ్ అంటారు. దీన్ని అవాయిడ్ చేయొచ్చనమాట కంపోనెంట్ కంపోజిషన్. ఎందుకంటే మనకి ఒక కంపోనెంట్ లోపల ఒక 4, 5 కంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ కంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి మనము ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎంకరేజెస్ ఫ్లెక్సిబిలిటీ యూజింగ్ ప్రాప్స్ అండ్ చిల్డ్రన్. ప్రాప్స్ అనే కాన్సెప్ట్ మీకు ముందొస్తది. ప్రాప్స్ అండ్ చిల్డ్రన్‌ని మనము ఈజీగా ఫ్లెక్సిబుల్‌గా యూజ్ చేయడానికి కంపోనెంట్ కంపోజిషన్ అనేది మనకి ఈజీగా ఉపయోగపడుతూ ఉంటది. ఎనేబుల్స్ హైయర్ ఆర్డర్ కంపోనెంట్స్ అండ్ కస్టమ్ లేఅవుట్స్. హైయర్ ఆర్డర్ కంపోనెంట్స్ అనేది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. మనకి తర్వాత వస్తదనమాట. హైయర్ ఆర్డర్ కంపోనెంట్స్ అంటే ఒక కంపోనెంట్ లోపల వేరే కంపోనెంట్‌ని మనము కాల్ చేయడము. ఇలాగ ఇప్పుడంటే మనకు డిఫరెంట్ లేఅవుట్స్ మనం డిజైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ డాష్‌బోర్డ్ ఉంది. డాష్‌బోర్డ్ లోపల మనకి హెడరు, ఫుటరు, సైడ్ బార్. ఈ 3 కూడా అంతే ఉంటాయి. ఈ 3 కూడా మనకి ప్రతి పేజ్‌కి కూడా అంతే ఉంటాయి. మధ్యలో ఏదైతే మనకి పార్ట్ ఉంటదో పేజ్ అదొక్కటే మనకి చేంజ్ అవుతూ ఉంటది. ఇలాంటప్పుడు ఇలాంటి వాటిని లేఅవుట్స్ అంటారు. ఇలాంటప్పుడు మనకి ఈ యొక్క కంపోనెంట్ కంపోజిషన్ అనేది మనకి బాగా యూజ్ అవుతూ ఉంటది. ఇది ఈ యొక్క కంపోనెంట్ కంపోజిషన్ యొక్క ఫీచర్స్. అయితే రియల్ వరల్డ్ యూజ్ కేస్ చూసినట్టయితే మనకు కార్డ్స్, మోడల్స్, లేఅవుట్స్, ఫార్మ్స్ ఇలాగా వీటి యొక్క రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనము కంపోనెంట్ కంపోజిషన్ అనే ఈ యొక్క ఫ్యూచర్‌ని యూజ్ చేసి, ఈ యొక్క కాన్సెప్ట్‌ని యూజ్ చేసి మనము ఇక్కడ ఈ కార్డ్స్ గాని, మోడల్స్ గాని, లేఅవుట్స్ గాని, ఫార్మ్స్ గాని మనము డిజైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కార్డ్స్ అనేది మనము చాలా ఒక చోట ఒకసారి దాన్ని డిజైన్ చేసామంటే మనం ఎక్కువ చోట వాడతాం. ఎక్కువ సార్లు వాడతాం. మోడల్స్ కూడా అంతే. మనం ఒక మోడల్ డిజైన్ చేసి పెట్టుకుంటాము. దాన్ని డిఫరెంట్ కంపోనెంట్స్‌లో వాడుకుంటాం. ఫార్మ్స్ కూడా అంతే. ఫార్మ్‌లో కూడా ఒకసారి మన సింగిల్ ఫార్మ్స్ ఉండొచ్చు. లేకపోతే మల్టిపుల్ ఫార్మ్స్ ఉండొచ్చు. డిఫరెంట్ ఉండొచ్చనమాట. అలాంటప్పుడు కూడా ఈ కంపోనెంట్ కంపోజిషన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుందనమాట. ఇది కంపోనెంట్ కంపోజిషన్ గురించి మనకి. అయితే దీని ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి కంపోనెంట్ కంపోజిషన్ అనేది ఎలా ఉంటది? చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను కంపోనెంట్ కంపోజిషన్ చెప్పేసి ఒక కంపోనెంట్ తీసుకున్నాను. ఒక కంపోనెంట్‌ని తీసుకున్నాను నేను. తీసుకొని దాన్ని ఏం చేశానంటే ఫస్ట్ కంపోనెంట్ కంపోజిషన్ తీసుకున్నాను. ఇది మెయిన్ పేరెంట్ కంపోనెంట్ అనుకోండి ఇది. దాని లోపల నేను ఏం చేశానంటే మళ్ళీ 3 కంపోనెంట్ రాశాను. అంటే 3 ఫంక్షన్ అనమాట. 3 కంపోనెంట్ అంటేనే ఫంక్షన్. చైల్డ్ కంపోనెంట్ 1, చైల్డ్ కంపోనెంట్ 2, చైల్డ్ కంపోనెంట్ 3 అని చెప్పేసి ఇక్కడ 3 కంపోనెంట్లు తీసుకున్నాను మళ్ళీ. తీసుకొని దీన్ని ఏం చేశానంటే మనము ఈ యొక్క మెయిన్ కంపోనెంట్‌లో కాల్ చేశాను. మెయిన్ కంపోనెంట్ కాల్ చేశాను. మనకి ఏమొచ్చింది ఇక్కడ చూసినట్టయితే మీకు ఆటోమేటిక్‌గా ఏమొస్తదంటే ఇక్కడ చూసినట్టయితే మీకు కంపోనెంట్ కంపోజిషన్ ఇది. ఇది మెయిన్ పేరెంట్ కంపోనెంట్. దీని లోపల చైల్డ్ కంపోనెంట్స్ 3 కంపోనెంట్స్ మనకు కాల్ అయింది. అంతే కదా! ఇక్కడ మనం చేసింది అంతే కదా! 3 కంపోనెంట్ కాల్ చేసాం. అంటే ఇలాగ మనము ఒక కంపోనెంట్ లోపల మనము మల్టిపుల్ కంపోనెంట్స్‌ని యూజ్ చేయటము. దీన్నే కంపోనెంట్ కంపోజిషన్ అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది. ఇది చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట రియాక్ట్‌లో. ఎందుకంటే మనకి రియాక్ట్ అసలు యూజ్ అయ్యేది కంపోనెంట్ బేస్డ్ కాబట్టి మనం ఈ కంపోనెంట్ కంపోజిషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనము ఈజీగా ఎక్కువ లాజిక్స్‌ని, ఎక్కువ యూఐ డేటాని మనము హ్యాండిల్ చేస్తూ ఉంటాము. థాంక్స్ ఫర్ వాచింగ్.